టీఎస్సీలో భాగంగా 6th to 10th క్లాస్ వరకు నేను చదువుతున్న విధానంను షేర్ చేయాలనుకుంటున్నాను. అందులో ఫస్ట్ మన ఆహారం లెసన్లో ఏం చదువుకోవచ్చు. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అని అంటారు. మొక్కలు వివిధ భాగాలను మనం ఆహారంగా తీసుకుంటాము. ఇవన్నీ మనకు ఈజీగా తెలిసిన విషయాలు. ఆహారపు దినుసులు మొక్కలు, జంతువులు, ఇతర వనరుల నుంచి లభిస్తాయి. ఆహారానికి సువాసనను తెచ్చే దినుసులు, సుగంధ ద్రవ్యాలు, ఉదాహరణకు లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, బిర్యానీ ఆకు. సో ఇవి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఇది మెయిన్ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆహారపు దినుసులలో మన శరీరానికి అవసరమయ్యే అంశాలు ఉంటాయి. సో వాటిని పోషకాలని మనము గుర్తుపెట్టుకోవాలి. శరీరానికి అవసరమయ్యే ముఖ్య అంశాలలో కొన్ని. సో మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. సో ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్గా మన ఆహార పదార్థాల్లో ఉండేవి. సో పోషకాలకు అదనంగా మన ఆహారంలో ఉండే ఇతర పదార్థాలు, పీచు పదార్థాలు, నీరు. సో అదనంగా ఎక్స్ట్రాగా మనము పీచు పదార్థాలు అండ్ నీరు. పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు మన శరీరానికి ఎక్కువ మోతాదులో అవసరమవుతాయి. సో వాటిని స్థూల పోషకాలని మనం గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్గా. సో విటమిన్లు, ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ పరిమాణంలో అంటే గ్రాములలో, మిల్లీగ్రాములలో ఏంటివి విటమిన్లు, ఖనిజ లవణాలు సో అవసరమవుతాయి. సో వాటిని మనము సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు అండ్ సూక్ష్మ పోషకాలు మనము ఖచ్చితంగా ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు మన శరీరానికి ప్రధాన శక్తి వనరు. సో గ్లూకోజ్ ఒక పిండి పదార్థము, తక్షణ శక్తి వనరుగా ఉపయోగిస్తాము గ్లూకోజ్ని. సో ఆహారంలో పిండి పదార్థము ఉనికిని అయోడిన్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తాము. ఆహారంలో పిండి పదార్థం యొక్క స్థాయి ఎలా ఉంది అనేది అయోడిన్ పరీక్ష ద్వారా మనము చూసుకోవచ్చు. అలాగే ఆహారంలో చక్కెర ఉనికిని బెనెడిక్ట్ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. సో పిండి పదార్థం ఒకటి, చక్కెరలు ఒకటి, ఇలా డిఫరెంట్గా మనము పరీక్షలు బెనెడిక్ట్ పరీక్ష ద్వారా అనేది చక్కెర యొక్క స్థాయిని నిర్ధారించవచ్చు. అలాగే శరీర అవయవాలు, కండర నిర్మాణానికి ప్రోటీన్లు అనేవి ఇది చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్. సో పెసరట్టు, మినపట్టు, గారెలు, వడ, పునుగులు, సున్నుండలు, ఇడ్లీ లాంటి మన సంప్రదాయ వంటకాలైన ప్రోటీన్ పుష్కలంగా గల ఆహార పదార్థాలు. సో ఇవన్నీ ఇప్పుడు ఏవైతే చదువుకున్నామో ఇవన్నీ మన సంప్రదాయ వంటకాలైనప్పటికీ కూడా ఇవి పుష్కలంగా లభించేది ప్రోటీన్. సో 2% కాపర్, 10% సోడియం హైడ్రాక్సైడ్ మిశ్రమాన్ని ఉపయోగించి ఆహారంలోని ప్రోటీన్ల ఉనికిని కూడా గుర్తిస్తారు. కాపర్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ను ఉపయోగించి ఎంత అంటే 2% అండ్ 10%తో ఆహారంలోని ప్రోటీన్ల యొక్క స్థాయిని మనము గుర్తిస్తాము. సో తర్వాత చూసుకుంటే పాల ఉత్పత్తులలో అధికంగా ఉండే ఖనిజ లవణాలు. సో లవణం కాల్షియం. సో అయోడిన్ సముద్ర ఉత్పత్తులైన ఆహార పదార్థాల ద్వారాను అయోడైజ్ సాల్ట్ నుంచి మనకు లభిస్తుంది. అయోడిన్ అనేది అయోడైజ్ సాల్ట్ అనేది మనకు లభిస్తుంది. సో అలాగే అయోడిన్ లోపం వల్ల గాయిటర్ వ్యాధి కలుగుతుంది. గాయిటర్ అంటే థైరాయిడ్ గ్రంథి కలిగే వ్యాధి. గాయిటర్ అంటే అందరికీ తెలుసు, థైరాయిడ్ వల్ల కలిగే వ్యాధి. సో శరీరంలో నీటి పరిమాణాన్ని నియంత్రించే ఖనిజ లవణం సోడియం.
నీటి పరిమాణాన్ని నియంత్రించేదే ఖనిజ లవణం యొక్క సోడియం. సో ఇది మనం తినే ఉప్పులో ఉంటుంది. సోడియం అనేది మనం తీసుకునే ఆహారంలో తీసుకునే ఉప్పులో ఉంటుంది. సో ADEKలు కొవ్వులో కరిగే విటమిన్లు, BCలు నీటిలో కరిగే విటమిన్లు. ఇది చిన్నపిల్లలు కూడా అర్థమైపోయే పాయింట్ ఈ పాయింట్. సో ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటికి దారితీస్తుంది? ఖచ్చితంగా విటమిన్స్ లోపం వల్ల. సో అందులో ఫస్ట్ ఏ అనేది రేచీకటి. నెక్స్ట్ వచ్చి సి లోపం వల్ల సర్క్యూ వ్యాధి అనేది కలుగుతుంది. అలాగే డి విటమిన్ లోపం వల్ల కలిగేది రికెట్స్ వ్యాధి. సో విటమిన్ కే లోపిస్తే మాత్రం గాయమైనప్పుడు రక్తం గడ్డ కట్టడంలో సమస్య కలుగుతుంది. ధారాళంగా రక్తం అనేది పోవడం అనేది మనం గమనించాలి. ప్రత్యుత్పత్తి లోపాలకు ఒక కారణం విటమిన్ కే లోపం. సో ఏవైనా ప్రత్యుత్పత్తి సమయాలలో కొన్ని లోపాలు అనేటివి దానికి కే అనేది ఒక విటమిన్ కే అనేది లోపం అనేది మనము గమనించాలి. సో వెలుతురును చూడలేకపోవడం అన్న సమస్య బి కాంప్లెక్స్ విటమిన్ లోపం కారణంగా కలుగుతుంది. సో కొన్నిసార్లు ఎక్కువ లైటింగ్ని చూడలేకపోవడం అనేది బి కాంప్లెక్స్, అది మనము పాయింట్ చేసుకోవాలి బిట్ టైప్. సో ఆస్కారిక్ యాసిడ్ విటమిన్ అంటే సి రసాయన నామం. సో పీచు పదార్థాలు జీర్ణ వ్యవస్థలో ఆహారం సులభంగా జారేలా చేసేవి. సో మలబద్ధకాన్ని కూడా నివారిస్తాయి పీచు పదార్థాలతో ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో. సో అలా కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, పండ్లు, మొలకెత్తే గింజలు పీచు పదార్థాలకు ప్రధాన వనరులు. సో మెయిన్ నేను ఫ్రూట్ని ఒకటి ఎగ్జాంపుల్ చెప్తే ఇక్కడ కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, పండ్లు, మొలకెత్తే గింజలని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. నీరు మన శరీరంలో 75% ఉంటుంది. నీటిని మనం త్రాగడం ద్వారాను ఆహార పదార్థాల రూపంలోని శరీరంలోకి తీసుకుంటాము. సో జంక్ ఫుడ్లో అవసరమైన పోషకాలు ఉండవు. సో అవి జీర్ణ వ్యవస్థను కూడా దెబ్బతీస్తాయి, డైజెషన్ పొజిషన్ని తగ్గిస్తాయి. సో తాజా ఫలాలు, కూరగాయలు తినడం ద్వారా సర్క్యూ వ్యాధిని నయం చేయవచ్చు. అది ఎవరు చెప్పారంటే జేమ్స్ లిండ్సే 1752లో ఆయన చెప్పడం జరిగింది. తాజాగా ఉండే ఫలాలు, కూరగాయలు. సో అలాగే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కొన్ని వ్యాధులు నయం చేయబడతాయని మొదటగా 1952లో తెలిసింది. సో ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా కూడా కొన్ని నయం చేయబడతాయి. ఎస్ కరెక్ట్, ఇది 100% డాక్టర్స్ కూడా చెప్పే మాట అన్నమాట. ఒక ప్రాంత ప్రజలు ఆహారపు అలవాట్లు ఆ ప్రాంత వాతావరణ పరిస్థితులపైన, సంస్కృతి ఆచారాలపైన ఆధారపడి ఉంటాయి. ఇది డెఫినెట్గా జరిగేదే. ఎందుకంటే ఒక్కో చోట ఒక్కో తిండి అలవాట్లు మనకు దొరకడం జరుగుతుంది. సో పోషకాలన్నీ తగు పరిమాణంలో ఉన్న ఆహారాన్ని సమతుల ఆహారం అని మనం చెప్పాలి. సో పోషకాలన్నీ కూడా అంటే సమానంగా దొరికే దానిని. సో కొంతకాలం పాటు సమతుల ఆహారం తీసుకోకుంటే కలిగే పరిస్థితిని పోషకాహార లోపం అని చెప్పాలి. సో చిన్నపిల్లల్లో పుట్టినప్పటి నుంచి ప్రోటీన్లు లోపించిన ఆహారం తీసుకోవడం వల్ల కలిగే వ్యాధిని క్వాషియార్కర్, ఇది ఇంపార్టెంట్, మనము పాయింట్ చేసుకోవాలి. సో మెయిన్ ఇంపార్టెంట్ ప్రోటీన్లు, పిండి పదార్థాల లోపం కారణంగా పిల్లల్లో కలిగే వ్యాధిని మరాస్మస్ అని చెప్పాలి. ఏంటివంటే ప్రోటీన్స్, పిండి పదార్థాల లోపం కారణంగా పిల్లల్లో కలిగే వ్యాధి. సో అలాగే నెక్స్ట్ NIN అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ 1918లో స్థాపించబడింది. NIN అనేది ఒక సంస్థ, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. సో అలాగే చిక్కీలో విటమిన్ ఏ, ప్రోటీన్, ఐరన్, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయి.
సో ఆరోగ్య సంరక్షణలో పరిశుభ్రతతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. ప్యాకేజ్డ్ కూల్ డ్రింక్స్లో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. సో ఆహారాన్ని తినడానికి ముందుగా లేదా తిన్న తర్వాత కాఫీ, టీ తాగడం వల్ల మన శరీరంలో ఐరన్ శోషణ తగ్గిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆహారం తినడానికి ముందు లేదా తిన్న తర్వాత కాఫీ, టీ తాగడం వల్ల శరీరంలోని ఐరన్ శోషణ అనేది తగ్గిపోతుంది. చాలామందికి ఇది అలవాటుగా తయారైపోయింది, కానీ కొంచెం గ్యాప్తో 1 అవర్ లేదా 2 అవర్ గ్యాప్తో తీసుకుంటే అది మంచిది, లేదా ఐరన్ లోపించే ప్రభావం ఉంటుంది. సో మొలకెత్తిన గింజలు, ధాన్యపు గింజలు సూక్ష్మ పోషకాలను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. ఇవి ఏవైనా కూడా మొలకెత్తేవి అనేవి అధిక మొత్తంలో, అందుకే పిల్లలకి కూడా అదే యూజ్ చేయమని చెప్తారు. సో గుడ్డు, అన్నం, పప్పు మొదలైన వాటిని ఎక్కువ నీటిలో ఉడికించడం ద్వారాను, ఇడ్లీలు, కుడుములు ఆవిరిపై ఉడికించడం ద్వారాను తయారు చేస్తారు. సో చాలా వరకు ఇది ముందు ఉన్న కాలంలో చేసేవాళ్ళు. సో కిణ్వన ప్రక్రియను జరపడం కోసం బ్రెడ్, కేక్, దోశ, ఇడ్లీలను తయారు చేసే పిండిని కలిపి పక్కన ఉంచడం చేస్తారు. ఇది కిణ్వన ప్రక్రియ కోసం, లేదా ఇది 1 or 2 డేస్కి మాత్రమే యూజ్ అయ్యేలాగా చూసుకోవాలి. సో అలాగే చికెన్, చేప మాంసం, కూరగాయలు నూనెలో వేయిస్తారు. సో తయారైన ఆహారాన్ని అందంగా ప్రదర్శించడం కోసం వెజిటబుల్ క్వారింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. సో ఇది పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. వెజిటబుల్ కార్వింగ్ వేటిని అంటే ఆహారాన్ని అందంగా ప్రదర్శించడం కోసం ఇలాంటివి మనము బిట్స్ రూపంలో క్యాచ్ చేయాలి. సో ఆహారం పాడైపోకుండా ఉండడం కోసం ఎండబెట్టడం, పొగబెట్టడం, ఊరబెట్టడం, చక్కెర లేదా తేనెను కలపడం లాంటి విధానాలను అవలంబిస్తారు. సో మాంసం, చేపలను నిల్వ ఉంచడం కోసం పొగబెట్టడం అనే పద్ధతిని ఉపయోగిస్తారు. చెర్రీ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ లాంటి పండ్లను చక్కెర ద్రావణం లేదా తేనెలో ఉంచి నిల్వ చేస్తారు. సో ఆహార పదార్థాలను నిల్వ చేయడం కోసం ఆహారానికి కలిపే పదార్థాలను ప్రిజర్వేటివ్, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవేవైతే మనం తయారు చేస్తున్నామో వాటన్నిటిని కూడా కొన్ని రోజులు నిల్వ చేసుకోవడం కోసం ప్రిజర్వేటివ్ అని మనం చెప్పాలి. ఉప్పు, నూనె, చక్కెర, కారం సహజ ప్రిజర్వేటివ్స్. వీటిల్లో అన్నీ కూడా ఇవి ప్రధానంగా ఉప్పు, నూనె, చక్కెర, కారం, ఈ 4 అనేవి ప్రిజర్వేటివ్స్. సో బెంజోయేట్లు, నైట్రేట్లు, సల్ఫేట్లు ఆహారాన్ని నిల్వ ఉంచే రసాయనాలు. సో మెయిన్గా రసాయనాలు కొన్ని అనేటివి ఉన్నాయి. వాటిల్లో బెంజోయేట్లు, నైట్రేట్ అండ్ సల్ఫేట్. సో పాడైన ఆహారం విషపూరితం అవుతుంది. విషపూరిత ఆహారాన్ని తీసుకున్న వారికి కడుపు నొప్పి, డయేరియా, వాంతులు కలుగుతాయి. సో ఈ 2 మనము గుర్తుపెట్టుకోవాలి, డయేరియా అండ్ కడుపు నొప్పి. సో వాంతులు, ఈ పరిస్థితిని ఫుడ్ పాయిజన్గా మనము పిలుస్తాము. సో తర్వాత చూసుకుంటే ఉత్పత్తి ఎక్కడ ఏమి జరుగుతుంది. భారతదేశంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఎక్కువ పాలను ఇచ్చే విదేశీ ఆవులు జెర్సీ, అంటే అవి ఇంగ్లాండ్, హరసీన్ అంటే డెన్మార్క్. సో మాంసాన్ని ఇచ్చే విదేశీ రకాలైన కోళ్ళు న్యూ హాంప్షైర్ లేదా అండ్ ప్లేమౌత్, రోజ్ ఐలాండ్, వైట్ లెగ్ హార్న్ మొదలైనవి. ఇవి అధిక మాంసాన్నిచ్చే విదేశీ రకాలైన కోళ్ళు. సో కోడి పందాల కోసం పెంచే దేశీయ కోడి ఏంటంటే ఆసిల్ కోడి. పందాల కోసం, మాంసం కోసం కాకుండా పందాల కోసం పెంచే కోడి అన్నమాట. సో ఇప్పటికే 15 మినిట్స్ అవుతూ ఉంది, కానీ ఇంకో 15 మినిట్స్ లేదా 5 మినిట్స్ పడుతుంది ఈ లెసన్ కంప్లీట్ అయిపోతుంది.
తొందరగా అయిపోయేదానికే చూస్తాను. మెయిన్ మాత్రమే మనకి ఇది బిట్ ఇంపార్టెంట్ అనిపించేది మాత్రమే నేను అండర్లైన్ చేసి చదువుతున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే సో ఎన్ఈసిసి నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. సో భారతదేశంలో సముద్ర తీర ప్రాంతాలలో రేఖ పొడవు అనేది 7,500 కిలోమీటర్స్ తీరరేఖ పొడవు. సో నీరు నది నుంచి సముద్రంలో కలిసే ప్రదేశాలను ఎచ్యూరియా అని మనం పిలుస్తాము. నీరు నది నుంచి సముద్రంలో కలిసేదాన్ని. సో మనకు ఉపయోగపడే మొక్కలను అధిక సంఖ్యలో పెంచడాన్ని పంట అని మనం పిలుస్తాము. సో 100 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలము పండే పంటలను స్వల్పకాలిక పంటలని, 100 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు పండించే దీర్ఘకాలిక పంటలని మనం చెప్తాము. సో జూన్ నుంచి అక్టోబర్ మధ్య పంటలు ఖరీఫ్ పంటలని. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చే బిట్టే. ఖరీఫ్ ఏ సీజను అంటే జూన్ టు అక్టోబర్. ఉదాహరణకు వరి, మిరప, జొన్న, చెరకు, పత్తి, పసుపు. సో అక్టోబర్ నుంచి మార్చి నెల మధ్య ఉండే వాటిని రబీ పంటలు. ఎప్పుడు అంటే అక్టోబర్ నుంచి మార్చి వరకు రబీ. ఖరీఫ్ అంటే జూన్ నుంచి అక్టోబర్. ఉదాహరణకు బార్లీ, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, శనగ. సో అరబిక్ భాషలో ఖరీఫ్ అంటే వర్షం, రబీ అంటే చలికాలం. ఓకే, కానీ మనకు ఖరీఫ్ అండ్ రబీ అనే దాన్ని మాత్రమే బేస్ చేసుకొని బిట్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో గోధుమ స్వల్ప రాత్రికాల పంట. సో అంటే రాత్రికాల సమయం 12.5 గంటలు అంటే 12.5 గంటల కంటే తక్కువ ఉన్నప్పుడుగా బాగా పుష్పిస్తుంది. జొన్న, పత్తి దీర్ఘకాల పంటలు. రాత్రికాల సమయం 12.5 గంటల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు పుష్పిస్తాయి. గోధుమను రబీ కాలంలోనే సాగు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో బిర్యానీ ఆహారంగా తీసుకుంటారు. అందుకే దీన్ని విశ్వధాన్యపు పంట అని దేన్ని అంటారని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆసియాలో పండించే వరి శాస్త్రీయ నామం వరైజా సటైవా. ఇది అందరికీ తెలిసిన పదం, ఇంపార్టెంట్. విత్తనాలను శుభ్రపరిచి రైతులకు అందిస్తున్న ప్రభుత్వ సంస్థ జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మొక్కకు మధ్య చాలా దూరం ఉండేటట్లు చూసి నాట్లు వేసే విధానానికి పేరు శ్రీవరి సాగు. సో ఆకులు కాండంపై తెలుపు, నలుపు, పసుపు లేదా గోధుమ రంగు మచ్చలు శిలీంధ్రం వల్ల వ్యాధి కలగడాన్ని సూచిస్తుంది. సో రసం పీల్చే పురుగు సోకినప్పుడు పురుగులు కారణంగా ఆకులపై సన్నటి రంధ్రాలు ఏర్పడతాయి. కీటకనాశనాల వల్ల కలిగే దుష్ఫలితాలపై సైలెంట్ స్ప్రింగ్ అన్న పుస్తకాన్ని రాసిన రచయిత బెక్ కార్బన్. ఏంటంటే ఎవరైనా పర్సన్ బెక్ కార్బన్. ఈయన కీటకనాశనముల వల్ల కలిగే దుష్ఫలితాలపై సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకం మీద రాయడం జరిగింది. సో మొక్కకు అవసరమైన అతి ముఖ్యమైన పోషకాలు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. సో సహజ ఎరువులు మొక్కలు జంతువుల నుండి ఏర్పడే వ్యర్థాలు కుళ్ళడం వల్ల ఏర్పడతాయి. రసాయన ఎరువులు అకర్బనిక లవణాలతో ఏర్పడతాయి. రసాయన ఎరువులలో పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. సో ఇలాగే దీర్ఘకాలికంగా రసాయన ఎరువుల వాడకం అనే స్వభావాన్ని మార్చేస్తుంది. సో నీటి నష్టం జరగకుండా మొక్కకు నీటిని అందించే నీటిపారుదల విధానం స్ప్రింక్లర్లు లేదా నీటిపారుదల విధానము అని మనం చెప్పాలి. లేదా దాన్ని మనము బిందు సేద్యం అని కూడా అంటాము. మొక్కలలో మొదళ్లలో
నీరు బిందువులుగా పడే విధానం బిందు సేద్యం. బిందు సేద్యం అంటే ఏంటంటే మొక్క మొదళ్లలో నీరు బిందువులుగా పడడము. పంట మొక్కలతో పాటుగా పెరిగే అవాంఛనీయ మొక్కలను కలుపు మొక్కలు అంటాము. 2,4-D అంటే 2,4-డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం ద్విదళ బీజ కలుపు మొక్కల నివారిణి. ఇది ద్విదళ బీజ మొక్కల కీటక ద్విదళ బీజ కలుపు మొక్కల నివారిణి అని మనం చెప్పాలి. ఏంటి అంటే 2,4-డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం. యాంత్రిక విధానంలో కలుపు మొక్కలను చేతితో పీకివేస్తారు లేదా నాగలి, గొర్రు లాంటి పరికరాలతో నేలను దున్నుతారు. పంట మార్పిడి కోసం కొడవలి అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. గింజలను చాటలతో తీసుకొని ఎత్తైన ప్రదేశంపై నిలబడి గాలి వీచే దిశపై నుంచి కిందికి జారిపడడం ద్వారా తాలు గింజలు, పొట్టును గింజలు వేరు చేయడము, తూర్పారబట్టడము అని మనము ఆల్రెడీ తెలుసు. సో పంటను నూర్పిడి చేసి గింజలను వేరు చేయగల ఆధునిక యాంత్రికం ఏంటంటే కంబైన్. సో పంటలను నూర్పిడి చేసి గింజలను వేరు చేసేది ఒక యాంత్రికం అది. సో త్వరగా రంగు మారి చెడిపోయే అవకాశం ఉన్న మిరప, చింతపండు లాంటి పంట ఉత్పత్తులను శీతల గిడ్డంగులలో భద్రపరుస్తారు. ధాన్యంలో తేమ ఎక్కువైతే అది శిలీంధ్రం పెరుగుదలకు దారితీస్తుంది. గుండ్రని, నున్నని, పెద్ద పరిమాణంలోని విత్తనాలు పొలంలో విత్తడానికి ఉపయోగిస్తారు. పాశ్చరైజేషన్ విధానంలో పాలను నిల్వ ఉండేలా 72 degrees వద్ద 30 minutes వరకు ఉంచి వెంటనే 10 degrees Celsius వద్ద చల్లబరిచి నిల్వ చేస్తారు. ఈ విధానంలో పాలను పాడు చేసే సూక్ష్మజీవులు నశిస్తాయి. ప్రొఫెసర్ జేకే కురియన్ శ్వేత విప్లవ పితామహునిగా భారతదేశంలో ప్రఖ్యాతిగాంచారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏ ప్రొఫెసర్ అంటే జేకే కురియన్ శ్వేత విప్లవ పితామహుడు. శ్వేత విప్లవం ఆపరేషన్ ఫ్లడ్ పథకం ద్వారా భారతదేశంలో పాల ఉత్పత్తిని, నాణ్యతను పెంచడం, దేశ ప్రజల అవసరాలను తీర్చడం సాధ్యపడింది. సో ఈము ఆస్ట్రేలియాకు చెందిన అతిపెద్ద ఎగరలేని పక్షి ఈము. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో కుంట ఉపరితల భాగంలో జీవించే చేపలు జెల్లీలు కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. సో మధ్య భాగంలో ఆహార సేకరణ చేసే చేప మోసు. సో కుంట అడుగు భాగంలో పెరిగే చేపకు ఉదాహరణ బురద మట్టు, అది ఒక చేప పేరు అన్నమాట. సముద్రపు మొక్కలు, కలుపు మొక్కలు, కేల్ఫ్లను పశువులకు దానాగా, కోళ్లకు ఆహారంగా, ఎరువుగా ఉపయోగిస్తున్నారు. సో పరిశ్రమలలో, ప్రయోగశాలలో ఫైకోకొల్లాయిడ్గా ఉపయోగించే సముద్ర కలుపు మొక్క ఆగార్. సో ఈ ఆగార్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ మన ఆహారం అనే లెసన్ 25 minutes పట్టేలాగుంది. సో మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది ఈ లెసన్లోనే శారీరకంగా, మానసికంగా